మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించేదను, యథార్థముగా ఆరాధించేదను. ఏ మేలు నాకు కొదివి చేయడు, ఏ మేలు నాకు కొదివి చేయడు. అవమానముందను నేను, అబ్బా నీ బిడ్డను, యేసయ్యానే నీ బిడ్డను. ఎన్నడూ అవమానముందను నేను, అవమానముందను నేను. అబ్బా నీ బిడ్డను, యేసయ్యానే నీ బిడ్డను. ఎన్నడూ అవమానముందను నేను. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందించును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించేదను. పాడదాం. యథార్థముగా ఆరాధించేదను. ఏ మేలు నాకు కొదివి చేయడు, ఏ మేలు నాకు కొదివి చేయడు. అవమానముందను నేను, అబ్బా నీ బిడ్డను, యేసయ్యానే నీ బిడ్డను. ఎన్నడూ అవమానముందను నేను. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మా మొర్రను వినుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మా మొర్రలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, శ్రమలన్నిటి నుండి విడిపించును. అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించును. అవమానముందను నేను, అబ్బా నీ బిడ్డను, యేసయ్యానే నీ బిడ్డను. ఎన్నడూ అవమానముందను నేను, అసలెన్నడూ అవమానముందను నేను. అవును యేసయ్యా నీకు వందనాలు. అవును ప్రభా, నిన్ను నమ్మిన వారిని ప్రభా, అయ్యా నీ వెంట నడిచేవారిని, అయ్యా నీ వైపు చూసేవారిని ప్రభా, ఎన్నడూ కూడా అవమానపరిచే దేవుడు కాదు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ బిడ్డలను ప్రభా ఎన్నడూ ప్రభా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అన్ని విషయాల్లో ప్రభా తోడుగా ఉండి ప్రభా సమృద్ధినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు ప్రభా, సహాయం చేసే దేవుడు నాయన. నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు అయ్యా. దేవానికి స్తోత్రం ప్రభా. అయ్యా నీ కన్ను ఎల్లప్పుడు నీతిమంతుల వైపు చూస్తుంటాయని ప్రభా, నేను ఎరిగిన వారి వైపు చూస్తూ ఉంటాయని ప్రభా, కాపాడుతూ ఉంటే మేము నమ్ముచున్నామయ్యా. మేము కూడా మిమ్మల్ని ఎరిగిన వారిగా, నీతిమంతులుగా మీ వాక్కి మాలో ఉంచుకుంటే ప్రభా, అయ్యా మా వైపు కూడా ఎల్లప్పుడూ మీరు చూసేవారిగా ఉంటారు. మీ కన్నుదృష్టి ఎల్లప్పుడు మా మీద కూడా ఉంటుందని మేము నమ్ముచున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా అని అలాగే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన గానమైన
నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా. ఇదిగో 40 దినాల ఉపవాస ప్రార్థనలోనైనా 20వ రోజు మీ సన్నిధిలో చేరి ప్రభా, ఈ విధంగా మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, నీ మాటలు వినడానికి ప్రభా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, నాయన ఈ భాగ్యాన్ని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇది వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి అయ్యా. మీ ఆత్మతో, మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రమయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా ఎవరైనా ఉంటే ప్రభా, ఇప్పుడైనా మీ సన్నిధి రావడానికి ఒక మంచి ఆలోచన, ఆశ మరి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవానికి వందనాలు చెల్లించి పాటలు పాడి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అలాగే వాక్యం ధ్యానించుకోబోతుండగా నాయన పరిశుద్ధురా అయ్యా, యువత మాతో మీరు మాట్లాడి ప్రభా, మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం, అందరూ కూడా కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి, అందరికి వందనాలు. మంచిది, దేవుడి మనందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనము ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో యోహాను సువార్త పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. చదవమ్మా. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ రాత్రికాలం కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. మొదట ఈ 10వ అధ్యాయంలోని మొదట 2-3 మాటలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువాడు దొంగ దోచుకుని వాడై ఉన్నాడని, ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరని, అతనికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడని, గొర్రెలు అతని స్వరం వింటాయని, అతడు తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ స్వరం విని గొర్రెలన్నీ కూడా ఆయన వెంబడిస్తాయని రాత్రికాలం కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. గొర్రెల దొంగ అంటే ఎవరని, దొంగలు ఎవరు అని, మంచి వాళ్ళు ఎవరని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మంచివాడు యేసు ప్రభు అని, మంచి కాపరు యేసు ప్రభు అని. దొంగలు దోచుకుని వారంటే దుర్బోధకులు, అబద్ధ బోధకులు, దేవుని వాక్యం చెరిపి కలిపి చెప్పేవారు, ఉన్న మంచి వాక్యాన్ని చెదరగొట్టి చెప్పేవాళ్ళు, వాళ్ళు దొంగలు దోచుకుని వారని. అలాంటి వారు తప్పు మార్గాల్లో వచ్చి, అడ్డ మార్గాల్లో వచ్చి విశ్వాసుల్ని, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారని, అలాంటి వారిని మీరు నమ్మవద్దని, వాళ్ళని వెంబడించవద్దని దేవుడు రాత్రికాలం కొన్ని విషయాలు మాట్లాడారు. అయితే ఈరోజు ఈ రాత్రికాలం కూడా దేవుడు మాట్లాడుతూ వస్తున్న మాట్లాడంటే, అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా అంట వాటికి ముందుగా నడుస్తూ వస్తుంటాడు. ఎందుకంటే గొర్రెలు తన స్వరం వింటాయి కాబట్టి, ఆ స్వరం విని ఇతను నా యజమానుడే, లేకపోతే మా కాపరే ఈయన అని ఆ గొర్రెలన్నీ కూడా ఆయన్ని వెంబడిస్తూ వస్తాయని. ఆ వెంబడించినప్పుడు ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ముందు వెళ్తూ ఉన్నప్పుడు కాపరి ఆ కాపరిని అనుసరిస్తూ గొర్రెలన్నీ వెళ్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను గొర్రెలకి మంచి కాపరు, నేను నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను పిలిచినప్పుడు వింటాయి. ఎందుకంటే ఆ గొర్రెలకి ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు ఆ కాపరి పిలుస్తాడు. కాబట్టి వేరే కాపరి లేకపోతే వేరే దొంగలు దోచుకునే వారికి పేర్లు తెలియవు కాబట్టి వారు ఏ పేరు పిలిచినా అవి పోవు. ఎందుకంటే ఆ కాపరికి తెలుసు కాబట్టి దేనికి ఏ పేరు పెట్టాడో ఆ పేరుని పిలుస్తాడు. కాబట్టి అవి ఆయన్ని వెంబడిస్తాయి. కాబట్టి ఆ వెంబడించినప్పుడు నేనేం చేయాలి, వాటికి ముందు నడవాలి. ఎందుకు ముందు నడవాలి, ఆ గొర్రెలకి ఎందుకు ముందు నడవాలి యేసు ప్రభు కాపరు అంటే, ఆ గొర్రెలకి ఏ అపాయం రాకుండా, ఆ గొర్రెలకి ఆటంకాలు రాకుండా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఆ బాటలో దారిలో వాటికి రాకుండా,
లేకపోతే కొండలు రావచ్చు, మిట్టలు రావచ్చు, లోయలు రావచ్చు, భయంకరమైన ప్రదేశాలు రావచ్చు. అన్ని ప్రదేశాల్లో ఆయన ఒక దారి చూపించుకుంటూ వెళ్తాడు వాటికి. ఎందుకంటే అటు గొర్రెలకు దారి తెలియనప్పుడు ఆయన పోయే దారిలో చక్కగా దారి లేకపోయినప్పటికీ కొన్ని పర్వతాలు ఉండొచ్చు, కొన్ని లోయలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ముళ్ళు ఉండొచ్చు, ముళ్ళుదారులు ఉండొచ్చు. ఇవన్నీ వెళుతున్నప్పుడు ఆయన ముందు ఉండి చూసుకుంటూ నా గొర్రెలకి ఏం దెబ్బ తగలకూడదు, నా గొర్రెలకి ఏం ముళ్ళు గుచ్చుకోకూడదు, లేకపోతే అవి పర్వతాలకి దిగితే అలసిపోతాయి కాబట్టి వాటిని మంచి మార్గంలో నడిపించాలి అని కాపరైన ఆయన అలాగ తన గొర్రెల్ని, సొంత గొర్రెల్ని అలాగా వెలుపలికి వచ్చినప్పుడు ఎల్లా కూడా వెలుపలికి వచ్చినప్పుడు ఎల్లా ముందు నడుస్తుంటాడంట. ఎప్పుడు బయటకు వస్తాయో అప్పుడు ఎల్లా కూడా ఒక్కరోజు కూడా అవి పోతాయిలే, తెలుసు కదా వాటికి మార్గం చూపించాను కదా, వెళతాయిలే అనుకోడంట. కానీ అవి వెళ్ళినప్పుడు ఎల్లా కూడా ప్రతిరోజు కూడా ఆయన ముందు నడుస్తూ వెళ్తుంటాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ 7వ వచనం మనం చూసినట్టయితే ఆయన కాపరి ఎవరా, ఆ గొర్రెలు ఎవరా అనేది కూడా దేవుడు అక్కడ మాట్లాడాడు. కాబట్టి మేము యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెల పోవు ద్వారాన్ని నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ కూడా దొంగలు, దోచుకుని వారు అయి ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వెళ్ళలే. చాలు ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అంతకు ముందేమో ఒక కాపరి గురించి, గొర్రెల గురించి చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ కాపరి నేనే, ఆ గొర్రెలు మీరే అని ఇజ్రాయెల్ ప్రజల గురించి కావచ్చు, ఆయన సంఘాన్ని గురించి కావచ్చు, ఆయన సమాజాన్ని, సమూహాన్ని గురించి కావచ్చు, ఆయన ప్రజలతో గురించి మాట్లాడుతూ ఆ ప్రజలు నా గొర్రెలు, నేను కాపరిని, నేను నడిపిస్తున్నాను అని ఇక్కడ యేసు ప్రభు ఆయన గొర్రెల గురించి, ఆయన బిడ్డల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడు మనం ఏ పని మీద వెళ్తున్నామో, లేకపోతే ఇది ఏ ఆలోచనతో మనం వెళ్తున్నామో, దేనికోసం మనం పరిగెత్తుకుంటూ ప్రతిరోజు వెళుతున్నప్పుడు మనకి ఏ అపాయం రాకుండా ప్రతిరోజు కూడా ప్రతి సమయంలో కూడా మనం వెలుపలికి వెళుతున్నప్పుడు అల్లా కూడా దేవుడు మన ముందు నడుస్తూ పోతుంటాడు. మనకు తెలియదు, మనం వెళుతున్నాం కదా, అమ్మో ఏ అపాయం వస్తుందేమో, ఆటంకం వచ్చిద్దేమో అని భయపడుతూ మనం వెళ్తుంటాం. కానీ ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు, లేదా పనులకు వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏదన్నా చేసేటప్పుడు కావచ్చు అనుకుంటాం. ఎందుకంటే మనుషులు కాబట్టి మనం భయపడుతుంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీకు ముందుగా నడుస్తూ పోతూ ఉంటాను, మీకు ఏ అపాయం రాదు, మీకంటే ముందు ఆ అపాయం నాకు వచ్చింది. ఎందుకంటే దేవుడు మనకు ముందు వెళ్తున్నాడు కాబట్టి ఆ అపాయాన్ని ఆయన భరిస్తూ మనకు క్షేమాన్ని ఇస్తూ పోతూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు మన కోసం చనిపోయింది కూడా. ఎందుకంటే ఆ చావు మనకు రాకుండా, ఆ మరణం మనకు రాకుండా ఆయన ముందుకు నడుస్తూ అన్ని విషయాల్లో కూడా మనకు రావాల్సినవన్నీ ఆయన భరించుకుంటూ ఆయన ముందుకు నడుస్తూ పోతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఏ అపాయం రాకుండా మనము మంచిగా నడుస్తున్నాం, మంచిగా బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం అంటే దేవుడు మనకి ప్రతిరోజు ముందు నడుస్తూ పోతూ ఉన్నాడు. మనల్ని కాస్తున్నాడు ఆయన, మన కాపరిగా ఉన్నాడు ఆయన. మనం చూసినట్టు దేవుని వాక్యంలో కొన్ని వాక్యాలు మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయము 13-14 వచ్చాను మనం చూస్తే, అక్కడ కూడా యెహోషువ గురించి మాట్లాడుతూ, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం అతడు కళ్ళెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షము ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలిన వాడు